నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది అనే అంశం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఈ చర్చ కాస్త ముదిరి మెల్లమెల్లగా ఒక రాజకీయపరమైన ఉద్యమం అనొచ్చేమో, దాన్ని ఒక ఉద్యమం తరహాలో ముందుకు సాగుతోంది. చెప్పడానికి దక్షిణంలోనే కాదు, ఉత్తర భారతంలో కూడా బెంగాల్ లాంటి రాష్ట్రాలు కొన్ని జనాభా సాంద్రత మిగతా రాష్ట్రాల కంటే తక్కువ ఉండడం వల్ల వాళ్ళు నష్టపోతారు, నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుందని చెప్తున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు ఓవరాల్గా మొత్తం సంఖ్యను కోల్పోతాయి అనేది రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యేకించి బీజేపీయేతర పార్టీలన్నీ, బీజేపీయేతర అనడం కంటే ఎన్డీఏతర బీజేపీ, టీడీపీ అండ్ జనసేన, ఈ మూడు పార్టీలు మినహా మిగతా అన్ని పార్టీలు దక్షిణంలో మన సౌత్లో లోక్సభ స్థానాలు పెద్ద సంఖ్యలో తగ్గిపోబోతున్నాయి అనేది. ఎందుకంటే గడిచిన 3 దశాబ్దాల్లో కుటుంబ నియంత్రణని బాగా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలే. అటు ఉత్తర భారతదేశంలో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఆ ఉద్యమం పెద్దగా జరగలేదు, కుటుంబ నియంత్రణ అనేది పెద్దగా జరగలేదు. దాంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ఎదుగుదల పర్సంటేజ్ అనేది బాగా తగ్గింది. ఇప్పుడు చూస్తే అప్పుడే సంతోషం అనుకున్నాం, చిన్న కుటుంబాలు, చింతలేని కుటుంబాలని రకరకాల ప్రచార నినాదాలతో పారితోషికాలు కూడా ఇచ్చి ప్రజల్ని ఇచ్చేయడం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కేరళ దగ్గర నుంచి మొదలు పెడితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలు ఏంటంటే బాగా ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ప్రోత్సహించాయి. కుటుంబ నియంత్రణ చేసుకునే విధంగా, ఒకరు పిల్లలు లేదా ఇద్దరు పిల్లలు మ్యాక్సిమంతోనే సరిపెట్టే విధంగా అది ఒక అవేర్నెస్ తీసుకొచ్చి చాలా మంచి ఇది కావాలి అనేది చేశారు. ఇప్పుడు అదే మనకి శాపం అవుతోంది అనేది ఇప్పుడు సౌత్ పార్టీల ఆందోళన. ఎందుకంటే రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్, పునర్విభజన అంటాం కదా, అది జనాభా లెక్కలు చేసి 2026లో జనాభా జనగణన చేసి ఆ జనగణన ఆధారంగా కనుక నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు బాగా కోల్పోతాయి. తమిళనాడు 10 స్థానాలని, అలాగే తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒక 10 స్థానాలని, కర్ణాటక ఒక 10 స్థానాలని, ఇట్లా పెద్ద సంఖ్యలో కోల్పోయే ప్రమాదం ఉంది అనేది ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే టోటల్ లోక్సభ స్థానాల్లో మన ఇవి 130, అంటే 23% మాత్రమే మన నంబర్ ఉంది. అలాంటిది ఇంకా తగ్గిపోయి 19% పడిపోతాము అనే ఒక ఆందోళన పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. వీటిలో ఎక్కువగా నష్టపోతున్నది తమిళనాడు రాష్ట్రం బాగా నష్టపోతోంది. విడిపోకపోతే ఉమ్మడి ఆంధ్ర కూడా నష్టపోయేది, కానీ విడిపోకపోవడం వల్ల నష్టం జాయింట్గా కలిస్తే ఈక్వలే, అదే 9 నుంచి 10 స్థానాలు కోల్పోతారు. సో ఈ పరిస్థితుల్లో కాస్త ఎక్కువగా దూకుడు ప్రదర్శిస్తున్న డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీన్ని ఒక ఉద్యమ రూపం ఇచ్చారు. ఇవాళ దక్షిణాది నాయకులు, ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది చెన్నైలో. దీనికి పంజాబ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన వచ్చారు. ఇక్కడ నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించబోతోంది. వాళ్ళు కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా కొత్తగా చేయబోయే జనగణన ద్వారా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అని నినాదంతో ఏకీభవిస్తోంది, ఆందోళనతో. సో అందువల్ల బీఆర్ఎస్ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొందరు నాయకులు కూడా కలిసి హాజరయ్యారు. పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, అలాగే పినరయి విజయన్, శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ చాలా కీలకంగానే చర్చించారు, సుదీర్ఘంగా చర్చించారు, తీర్మానం కూడా చేశారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అంటూ తీర్మానం కూడా చేశారు. పాత జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలి తప్ప కొత్త జనగణన చేసి కొత్త లెక్కల ప్రకారం చేయడానికి వీల్లేదనేది ఇవాళ ఈ సమావేశం చేసిన తీర్మానం. సో అందువల్ల ఇది ఎలా ఉండబోతోంది, ఇది అసలు కేంద్రం మనసులో ఏముంది, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సిగ్నల్స్ లేవు దీని మీద. చేస్తారు అనే ఒక
ఒక చర్చ తప్ప ఎలా చేస్తారు, ఏంటి, విధి విధానాలు ఏంటి, కేంద్రం దీని మీద ఏం ఆలోచిస్తుంది, ఆలోచిస్తే ఇష్టారాజ్యంగా బుల్డోజ్ చేసుకు వెళ్ళిపోతారా పార్లమెంట్లో చర్చించకుండా, ఇటువంటివి ఏవీ లేవు. బీజేపీ అదే అంటోంది. అసలు ఇంతవరకు విధి విధానాలు లేవు, దాని మీద కేంద్రం ఇంతవరకు ఏమీ దాని మీద మాట్లాడలేదు. మాట్లాడకుండా ఎందుకు ఇంత హడావుడి చేసి దీన్ని ఏదో పెద్ద సమస్యగా సృష్టిస్తున్నారు అనేది బీజేపీ విరుచుకుపడుతోంది. వీళ్ళేమో అంతా అయిపోయిన తర్వాత మేము ఆపమన్నా మీరు ఆగరు కాబట్టి ముందు నుంచే మా ప్రొటెస్ట్ చేయబోతున్నాం, మీరు ఇలా చేయబోతున్నారని మేము నమ్ముతున్నాం కాబట్టి దాన్ని వద్దు అని మేము చెబుతున్నాం అనేది వీళ్ళు అంటున్నమాట. దీంట్లో బీజేపీ ఏమీ లేకుండా మీరు హడావుడి చేస్తున్నారు అనే దాంతోపాటుగా కౌంటర్ అటాక్ కూడా దిగింది, అలా స్టార్ట్ చేసింది. ఉదాహరణకి బండి సంజయ్ కానీ లేకపోతే అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కానీ వీళ్ళు కొంత 2 అడుగులు ముందుకేసి కాస్త భూత పురాణం కూడా అందుకున్నారు. వీళ్ళంతా దొంగల ముఠ, బందిపోట్ల ముఠ, వీళ్ళు ఈ దక్షిణానికి ఏదో నష్టం జరుగుతుందనే ఒక కారణం ఎంచుకొని దొంగల ముఠ, బందిపోట్ల ముఠ చెన్నైలో కూర్చొని వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఒక సాకు ఎత్తుక్కున్నారు తప్ప ఇందులో కేంద్రం అసలు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా డిఎంకే కూడా ఒక 1000 కోట్ల లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది. అందువల్ల డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం 1000 కోట్ల లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది. అందువల్ల ఈ దొంగలందరూ కలిసి వీటి నుంచి ఎలా బయటపడడం అని నిర్ణయించుకోవడం కోసం ఈ పాయింట్ ఎంచుకున్నారు అనేది సంజయ్ అండ్ అరవింద్ మాట్లాడుతున్న మాట. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, నిజానికి ఇది పెద్ద ఇష్యూ కాదు. నిన్న హరీష్ రావు అండ్ ఇంకొంతమంది నాయకులు రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు, అలాగే ప్రోటోకాల్ సరిగ్గా పాటించడం లేదనే దాని మీద రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, వీళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి సమావేశం అయ్యారు. దానికి ఏదో చిలువల పలాలుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇవాళ చెన్నైలో జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళింది అక్కడ ఎజెండా వేరు, కానీ దానికి ఏంటి అంటే అక్కడేదో మాట్లాడుకుంటారని, వీళ్ళ మధ్య ఉన్న కొన్ని స్కాములకు సంబంధించి రాజీ కుదుర్చుకుంటారని ఇది ఒక చర్చ మొదలైంది. బట్ ఐ డోంట్ థింక్ సో, అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. అక్కడ జరిగిన సమావేశాలకి వీళ్ళ మధ్య ఉన్న విభేదాలకు లేకపోతే వీటికి సంబంధం ఉంటుందని నేను అనుకోవట్లా. ఏమో అది కూడా ప్రచారంలో ఉంది కాబట్టి అవసరం ఉంటే దాన్ని కూడా చర్చ తీసుకుందాం. మొత్తం మీద చెన్నైలో జరిగిన సమావేశం ఎటుదారి తీసే అవకాశం ఉంది. ఇది కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా లేక దక్షిణాదిలో ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాలు దీన్ని ఏ దిశగా డ్రైవ్ చేయబోతున్నాయి. అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మని వీళ్ళు ఆహ్వానించారు, డిఎంకే తరపు నుంచి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ ప్రతినిధులు కానీ ఎవరు హాజరవ్వలేదు. కానీ ఒక లేఖ రాశారు, కేంద్రానికి ఒక లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని అంటే, న్యాయం జరిగే విధంగా ఎలాంటి నష్టం జరగకుండా దక్షిణ రాష్ట్రాలకి ఎలాంటి నష్టం జరగకుండా పునర్విభజన ఉండేలాగా చూడండి అన్నారు తప్ప ఇటు ఈ సమావేశానికి వెళ్ళలేదు. సేమ్ అదే గోడ మీద పిల్లివాటం. అప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు కూడా కేంద్రం లేఖలు అడిగితే మీకున్న అధికారాలతో ఏం చేయదలుచుకుంటే అది చేయండి అన్నారు తప్ప ఇలా చేయండి, తెలంగాణ ఇవ్వండి అని చెప్పలేదు, ఇవ్వద్దు అని చెప్పలేదు. ఏమీ చెప్పకుండా గోడ మీద పిల్లివాటం. సేమ్ అదే పిల్లివాటం ఇప్పుడు ఇది ప్రదర్శించారు. సో ఇది ఎటు దారి తీయబోతోంది? ఇది నిజంగానే పునర్విభజన పేరుతో జరుగుతున్న రాజకీయ ఉద్యమమా బీజేపీకి వ్యతిరేకంగా, లేక నిజంగానే పునర్విభజన వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడం కోసం